హాయ్ మన మిత్రులందరికీ స్వాగతం. సో మనం ఇక్కడ మన యొక్క యూట్యూబ్ ఛానల్ ఏదైతే ఉందో దీంట్లో షార్ట్స్ అనే రూపంలో కూడా ఈ వీడియోస్ అనేది అప్లోడ్ జరుగుతూ ఉంటుంది. కొన్ని ఇంపార్టెంట్ స్టాక్స్ బ్రేక్అవుట్స్ కానీ లేకపోతే మంచి మంచి ఈ యొక్క బల్క్ డీల్స్ జరుగుతున్నా డెఫినెట్గా దీంట్లో అప్డేషన్ అనేది జరుగుతూ ఉంటుంది. సో రీసెంట్గా ఒక మిత్రుడు నాకు అప్డేట్ చేశారన్నమాట, బల్క్ డీల్ జరుగుతున్నప్పుడు మీరు వీడియో అనేది పెట్టారు. దాని తర్వాత నేను తీసుకున్నాను, అక్కడి నుంచి కూడా అది దగ్గర 40% పైనే రిటర్న్ అనేది ఇవ్వడం జరిగింది. అది వచ్చేసరికి బిర్లా కేబుల్ స్టాక్. సో ఇటువంటి చాలా స్టాక్స్ మన యొక్క షార్ట్స్ రూపంలో కూడా అప్డేట్ చేస్తూ ఉంటాం. వెరీ ఇంపార్టెంట్ డేటా అనేది కానీ ఏదన్నా సరే. సో అటువంటి స్టాక్స్ అనేది మీరు ఏంటంటే ఇక్కడ వాచ్ అనేది చేసుకోవచ్చు. దాని తర్వాత ఒకవేళ మీకు ఇంట్రెస్టింగ్గా ఉంది చార్ట్స్ మీద ఫోకస్ అనేది చేయాల్సి ఉంది అనిపిస్తే ఇక్కడ కమ్యూనిటీ అనే ట్యాబ్ ఉంటుంది, మీకు మొబైల్లో కూడా కనిపిస్తుంది. హోమ్ ఉంటుంది, వీడియోస్, షార్ట్స్, లైవ్, ఎప్పుడైనా లైవ్ వస్తే లైవ్ కనిపిస్తుంది. అండ్ కొంతమంది లైవ్ మిస్ అవుతున్నారు. రీజన్ ఏంటంటే వాళ్ళు ఈ యొక్క బెల్ బటన్ అనేది ప్రెస్ చేయలేదు. సో డెఫినెట్గా ఏంటంటే ఆ యొక్క బెల్ బటన్ ఎనేబుల్ చేసుకున్నారా లేదా అనేది చెక్ చేసుకోండి. దాని తర్వాత ఇంపార్టెంట్ ట్యాబ్ వచ్చేసరికి మనకి కమ్యూనిటీ. ఈ కమ్యూనిటీలో చాలా ఈ యొక్క చార్ట్స్ అనేది పోస్ట్ చేస్తూ ఉంటాం. సో డెఫినెట్గా మీకు డీప్గా ఏంటంటే ఒక టెక్నికల్ స్కిల్స్ నేర్చుకునే అవకాశం అనమాట. ఈ యొక్క చార్ట్స్ చాలా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం అనేది జరుగుతుంది. సో అటువంటి చార్ట్స్ అనేది కూడా ఇక్కడ పోస్ట్ చేస్తూ ఉంటాను, గమనించండి. అయితే ఇక రేపటి రోజున మార్కెట్ ఎక్కడ ఉంటుంది, ఎలా ఉంటుంది అనేది ఒకసారి చూద్దాం. మనం నిన్న ఎక్స్పెక్ట్ చేసాం, నిన్న ప్రీ మార్కెట్లో కానీ మొన్న ఎండ్ ఆఫ్ ద డే కానీ అనుకున్నది ఏంటంటే, నిన్న ప్రీ మార్కెట్ రిపోర్ట్లో మనకు తెలిసింది ఏంటంటే ఈ యొక్క యూఎస్ మార్కెట్స్ వీక్గా ఉన్నాయి, మనకు కూడా బ్రేక్ డౌన్ జరగవచ్చు, వీక్గా ఉండొచ్చు. అటువంటి సిచ్యువేషన్లో ఎలా ట్రేడ్ చేయొచ్చు అనేది కూడా మనం ఈ యొక్క ప్రీ మార్కెట్ రిపోర్ట్లో డిస్కస్ చేసుకోవడం అనేది జరిగింది. సో అందుకే గమనించండి, వీడియోలో వస్తున్న ఇన్ఫర్మేషన్ అనేది చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. అండ్ బిగ్ ప్లేయర్స్ ఏ విధంగా ప్లాన్ చేశారు ఏందనేది ఒకసారి చూద్దాం. ఇక మనం చూసుకున్నట్టు ఫ్రెండ్స్, ఇక్కడ ప్రీవియస్గా బెంచ్ మార్క్ అనేది కనిపిస్తుంది. ఇది 12.7 అనేది దాని కింద ట్రేడ్ అవుతుంది, అంటే రీసెంట్ హై అనమాట. ఓకే, సో దాని కిందే ట్రేడ్ అవుతుంది. అండ్ ఇంట్రెస్టింగ్ పార్ట్ ఏంటంటే ప్రస్తుతానికి ఈ యొక్క ఇండియా విక్స్ అనేది కూల్గా ఉందన్నమాట. ఓకే, దాని తర్వాత మనం నిఫ్టీ అనేది అబ్జర్వ్ చేద్దాం. నిఫ్టీలో మనం 1 hour టైం ఫ్రేమ్లో లెవెల్స్ అనేది ఇవన్నీ ఏంటంటే మనం ప్రీ మార్కెట్లో డిస్కస్ చేసుకున్న లెవెల్స్. సో ప్రోబబ్లీ ఏంటంటే మనకి ఈ యొక్క లెవెల్ అనేది బ్రేక్ డౌన్ జరిగిందంటే ఇది ట్రెండ్ లైన్ అనేది ప్రోబబ్లీ ఏంటంటే మనకు డౌన్ సైడ్ రావచ్చు అని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేసుకున్నాం. రైట్, ఓకే, ఈ యొక్క ఓపెన్ ఇంట్రెస్ట్ ఎలా ఉందనేది ఒకసారి చూద్దాం. మనకి ఎక్స్పైరీ వచ్చేసరికి ఫ్రెండ్స్ 21st ఉంది. ఇది గురువారం ఎక్స్పైరీ. నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ తెలుసు కదా మనకు అందరికీ, బుధవారం అనేది చేంజ్ చేశారు. సో బుధవారం రేపే ఎక్స్పైరీ బ్యాంక్ నిఫ్టీ. ఫైన్. అయితే మనకి స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఎక్కడ కనిపిస్తుందంటే 20,200 దగ్గర రెసిస్టెన్స్ అనేది కనిపిస్తుంది. మనం ఏం చేద్దామంటే చూడండి, ప్రీవియస్గా రెసిస్టెన్స్ ఎక్కడుంది బేస్డ్ ఆన్ ద ఓపెన్ ఇంట్రెస్ట్ డేటా, మనకి 20,300 దగ్గర ఉంది కదా. బట్ ఇప్పుడు ఏమైంది, 20,200కి వచ్చింది. ఎందుకు వచ్చిందంటే చూడండి, మనకి మార్కెట్ అనేది ఈ యొక్క రెసిస్టెన్స్ దగ్గర నుంచి కిందకి స్ట్రాంగ్గా రావడం అనేది జరిగింది. సో స్ట్రాంగ్గా మనకి ప్రాఫిట్ బుకింగ్ అనేది జరుగుతూ ఉందన్నమాట ఈ లెవెల్స్ దగ్గర, హైయర్ లెవెల్స్ దగ్గర. రఫ్గా మాట్లాడుకోవాలనుకుంటే 20,200 లెవెల్స్ దగ్గర మనకి కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ అనేది జరుగుతుంది. అండ్ ఆ రోజు ఈ యొక్క డిస్కషన్ కూడా వెరీ ఇంపార్టెంట్. నేను చెప్పేది ఏంటంటే లెవెల్స్తో పాటు మనం మాట్లాడుకునే ప్రతి వర్డ్ కూడా ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ ఆ రోజు మనం క్లియర్గా మెన్షన్ చేసుకుంది ఏంటంటే ఈ యొక్క ఇండెసిషన్, హ్యాంగింగ్ మ్యాన్, మళ్ళీ రిజెక్షన్ జరుగుతుంది. ఇది మనకి 18th అనమాట. 18th ముందు మనం ప్రీ మార్కెట్ కానీ ఎండ్ ఆఫ్ ద డే మార్కెట్ అనాలిసిస్లో ఈ డేటా అంతా డిస్కస్ చేసుకున్నాం. దీని పర్యవసానం చూడండి, ఇక్కడ నుంచి మార్కెట్ పెద్దగా వెళ్ళలేదు, హైయర్ లెవెల్స్లో ప్రాఫిట్ బుకింగ్ జరుగుతుందని చెప్పేసి చెప్పుకున్నాం. ఎప్పుడైతే మార్కెట్ ఈ యొక్క జోన్ అనేది రావడం జరిగిందో, ఇది జోన్ అనమాట యాక్చువల్గా. మళ్ళీ ఒకసారి అటెంప్ట్ అనేది జరిగింది. ఇది ఇక్కడ చూడండి, మనకి 11:15కి ఈ జోన్లోకి వచ్చింది, వెంటనే రిజెక్షన్ జరిగింది. ఎందుకు? ప్రాఫిట్ బుకింగ్ చేసుకునే వాళ్ళ సంఖ్య ఎక్కువగా ఉంది, ఇక్కడ డామినేషన్ కనిపిస్తుంది అనమాట. సెల్లర్స్ ఇంపార్టెంట్ లెవెల్స్కి వస్తే సెల్ చేద్దాం అన్న వాళ్ళు ఎక్కువగా ఉన్నారు. ఆ యొక్క లెవెల్కి ఎప్పుడైతే వచ్చిందో 11:15 అక్కడ నుంచి కూడా షార్ప్గా కిందకి రావడం అనేది జరిగింది. అండ్ ఆఫ్ కోర్స్ గ్లోబల్కి సెంటిమెంట్ ఎస్పెషల్లీ యూఎస్ మార్కెట్స్ అనేది వీక్గా కనిపిస్తూ ఉన్నాయి. దట్ ఈస్ దేర్. ఇక మనకి ఈ యొక్క షిఫ్ట్ అనేది కనిపిస్తుంది. ప్రీవియస్గా ఎక్కడ ఉంది 20,300, ఇప్పుడు 20,200కి వచ్చారు. మార్కెట్ ఎప్పుడైతే కిందకు వెళుతూ ఉందో వాళ్ళ కాన్ఫిడెన్స్ అనేది పెరిగిపోయి వాళ్ళ దగ్గరకు వచ్చేసారు, మేము దగ్గరకు వచ్చి సెల్ చేస్తాం అని చెప్పేసి. ఓకే, అండ్ ఆఫ్ కోర్స్ ఎక్స్పైరీ కూడా చాలా దగ్గరకు ఉంది కాబట్టి వాళ్ళ దగ్గరికి రావడం అనేది జరిగింది. మధ్యలో హాలిడే ఉన్నప్పుడు ఏం జరుగుతుందో గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ మనకి జనరల్గా ఏంటంటే మండే, ట్యూస్డే, వెన్స్డే, థర్స్డే, ఫ్రైడే, మళ్ళీ మండే స్టార్ట్ అవుతుంది. ఓకేనా. సో మనకి ఎప్పుడైతే ఈ యొక్క ఎక్స్పైరీ
థర్స్డే అయిపోతుందో ఎస్పెషల్లీ నిఫ్టీలో ఫ్రైడే నుంచి ఏంటంటే మనకి ఈ యొక్క ఓపెన్ ఇంట్రెస్ట్ కానీ ఇవన్నీ చేంజెస్ అనేవి కనిపిస్తాయి అంతే కదా ఫ్రైడే నుంచి కూడా. బట్ అగైన్ ఏంటి ఫ్రైడే, మండే, ట్యూస్డే, వెన్స్డే, మళ్ళీ థర్స్డే ఇది ఎక్స్పైరీ. బట్ ఈసారి ఏం జరిగిందంటే మనకి ఒక హాలిడే రావడం అనేది జరిగింది కదా, అందుకని ఏం జరిగిందంటే ఈ యొక్క మెల్టింగ్ అనేది చాలా ఫాస్ట్ ఉంటుంది. సో యాక్చువల్గా 5 డేస్లో మనకి మెల్ట్ జరగాల్సిన పర్సంటేజ్ ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం 100%. బట్ ఒకరోజు హాలిడే వచ్చింది కాబట్టి ఆ 100% 4 డేస్లోనే మెల్ట్ అవ్వాలన్నమాట అంతే కదా. యాజ్ పర్ ద స్పాట్ ఏంటంటే ప్రైస్ అనేది అడ్జస్ట్ చేయబడుతుంది, బట్ మెల్టింగ్ అనేది 4 డేస్లో అవ్వాలి. సో వెరీ క్విక్గా ఉంటుంది మనకి. ఎప్పుడైనా సరే హాలిడేస్ వచ్చినప్పుడు మధ్యలో 2-3 రోజులు వచ్చినాయి అనుకోండి, ఇంకా త్వరగా క్విక్గా ఉంటుంది అనమాట మనకి. సో మీరు కానీ అబ్జర్వ్ చేస్తే ప్రైస్ డికే అనేది చాలా ఫాస్ట్గా ఉంటుంది హాలిడేస్ వచ్చినప్పుడు. అయితే ఇక అప్ సైడ్ రెసిస్టెన్స్ మనకు ఉంది ఫ్రెండ్స్. ప్రస్తుతానికి ఏంటంటే మనం రెసిస్టెన్స్ జోన్ మార్క్ చేసుకోవచ్చు, బట్ జోన్ ఈజ్ నాట్ అడ్వైజబుల్. ఇది స్ట్రాంగ్ రెసిస్టెన్స్ జోన్, బట్ స్టిల్ ఏంటంటే ఈ యొక్క పాయింట్ అనేది మనం రెసిస్టెన్స్ గా ఉంచుదాం. అదేవిధంగా సపోర్ట్ విషయానికి వస్తే మనకి నేనైతే 20,000 తీసుకుంటున్నాను. 20,050 దగ్గర స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది కదా. బట్ చూడండి పుట్స్ కూడా ఉన్నాయి, ఇక్కడ కాల్ కూడా ఉన్నాయి. ఈ రెడ్ అనేది కాల్ అనమాట. బట్ ఈ కేసులో చాలా తక్కువ ఉన్నాయి, అందుకని 20,000 అనేది మనం బెంచ్ మార్క్ గా తీసుకోవచ్చు. అండ్ ఆఫ్ కోర్స్ కొద్దిగా కిందకి వెళదాం. 20,100 కూడా తీసుకోవచ్చు. 20,000 ఏంటంటే సేఫెస్ట్ బెట్ అనమాట. ఇది చాలా దూరం ఉంది ఇది ప్రస్తుతానికి. మనం ఏం చేద్దాం, 20,000 ఇదేంటి 20,000 కదా, 20,100 అండ్ ఆఫ్ కోర్స్ ఇప్పుడు ఎక్కడ ఉంది 150 దగ్గర ఉంది, 50 పాయింట్స్ డిస్టెన్స్ కదా. ఓకే 20,000 మనం ప్రస్తుతం ఏంటంటే సపోర్ట్ లాగా తీసుకుందాం. ఓకేనా, బిగ్గర్ సపోర్ట్ ఇది. ఇకపోతే డౌన్ సైడ్ వచ్చేసరికి ఫ్రెండ్స్ మనకి స్ట్రాంగ్ సపోర్ట్ జోన్స్ మార్క్ చేసుకోవాల్సి వస్తే ఈ లెవెల్ అనేది వెరీ ఇంపార్టెంట్ లెవెల్. ఎందుకు ఈ లెవెల్ మార్క్ చేసామంటే ప్రీవియస్గా ఇక్కడ ఏమైంది చూడండి, అబ్జర్వ్ చేయండి. మార్కెట్ డ్రాప్ అయింది. ఓకే ఇక్కడ రెసిస్టెన్స్ తీసుకుంది, డ్రాప్ అయింది. బట్ ఈ క్యాండిల్ అనేది ఏం జరిగిందంటే క్లోజ్ అయింది. ప్రైస్ అప్రాక్సిమేట్గా 20,099 అంటే రఫ్గా ఏంటంటే 20,100 దగ్గర మనకు క్లోజ్ అయింది. అక్కడ నుంచి గ్యాప్ అప్ అయింది. సో ఇప్పుడు ఏంటంటే మార్కెట్ ఒకవేళ గ్యాప్ ఫిల్ చేసింది అనుకోండి, ఫిల్ చేసినాక ఒక్కొక్కసారి ఏం జరుగుతుంది బయింగ్ ఆపర్చునిటీ చూస్తారు. ఎందుకంటే మార్కెట్ బిగ్గర్ పిక్చర్లో బుల్లిష్లో ఉంది. అండ్ ఆఫ్ కోర్స్ గ్లోబల్ క్యూస్ అనేది నెగిటివ్గా ఉండటం వల్ల షార్ప్ సెల్ ఆఫ్ అనేది జరిగింది. బట్ ఎనీహౌ ఈ యొక్క లెవెల్ అనేది మనం అబ్జర్వ్ చేయాల్సి ఉంటుంది. సో డౌన్ సైడ్ మనం వచ్చేసరికి 20,100 అండ్ ఆఫ్ కోర్స్ 20,000 లెవెల్స్ అనేది మనం వాచ్ చేద్దాం. ఇవి రెండు కూడా మనకేంటంటే సపోర్ట్ లాగా ఉంటాయి అనమాట. అప్ సైడ్ వచ్చేసరికి 20,222 అండ్ 20,200 ఈ రెండు కూడా మనకున్న ఇమీడియట్ గా ఉన్న రెసిస్టెన్స్ లెవెల్స్. సో ఇక్కడ చూడండి ఈ యొక్క ట్రెండ్ లైన్ మనకి చాలా హెల్ప్ చేసింది. ఇక్కడ చక్కగా బ్రేక్అవుట్ అయింది. ఈవెన్ 15 minutes లో మనం చూసుకున్నట్టయితే ఈ యొక్క ట్రెండ్ లైన్ దగ్గర రెస్పెక్ట్ అయితే చేసింది. మనం ఇవన్నీ ప్రీ మార్కెట్ లో డిస్కస్ చేసుకున్నాయి. మార్కెట్ ఎప్పుడైతే ఇక్కడికి వచ్చిందో బౌన్స్ అయింది. అగైన్ ఏంటంటే ఇక్కడ బ్రేక్అవుట్ అనేది జరిగింది. అక్కడ నుంచి కూడా షార్ప్ గా కిందకి వెళ్ళడం అనేది జరిగింది. రైట్, నెక్స్ట్ వీక్ ఎలా ఉంది అనేది ఒక్కసారి చూద్దాం ఫ్రెండ్స్. కరెంట్ వీక్ కాకుండా సారీ నెక్స్ట్ వీక్ నిఫ్టీ. నెక్స్ట్ వీక్లో మనకి స్ట్రాంగ్ సపోర్ట్ 20,000 దగ్గర కనిపిస్తుంది. అదేవిధంగా మనకి స్ట్రాంగ్ రెసిస్టెన్స్ వచ్చేసరికి 20,300 దగ్గర కనిపిస్తుంది. ఓకే సో ఒకసారి బ్యాంక్ నిఫ్టీ అనే దానికి వెళదాం. బ్యాంక్ నిఫ్టీలో సిచ్యువేషన్ ఇది కూడా సేమ్ మనం ఏంటంటే ప్రీ మార్కెట్లో డిస్కస్ చేసుకుంది. దాని తర్వాత మార్కెట్ దాని కింద ఓపెన్ అయింది. కొంచెం ట్రిక్కీ అనమాట ఇది. ట్రెండ్ లైన్ కెన్ యాక్ట్ యాజ్ ఏ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అంటాం కదా, అంటే ఇది మనకు సపోర్ట్ లాగా ఉండొచ్చు, రెసిస్టెన్స్ లాగా కూడా ఉండొచ్చు. ఫస్ట్ ఏమైందంటే గ్యాప్ డౌన్ అయింది. గ్యాప్ డౌన్ ద్వారా ఇదేంటంటే బ్రేక్ డౌన్ అయింది. మళ్ళీ రీటెస్ట్ చేసుకొని అక్కడ నుంచి కూడా మళ్ళీ ఇంకొక ట్రెండ్ లైన్ అనేది ఫార్మేషన్ చేసుకుని అక్కడ నుంచి రావడం అనేది జరిగింది. హారిజెంటల్గా చూస్తే ఇది మనకున్న ఇంపార్టెంట్ లెవెల్ అనమాట. ఓకే ఎనీహౌ 1 hour టైం ఫ్రేమ్ అనేది చూద్దాం. ఒకసారి ఈ యొక్క వీక్లీ టైం ఫ్రేమ్కి వెళ్ళి కరెంట్ వీక్లో సిచ్యువేషన్ ఎలా ఉందనేది చూద్దాం. ఇక్కడ మనకు చూస్తే ఇంట్రెస్టింగ్ ఏంటంటే ఫ్రెండ్స్ అన్ని చోట్ల రాశారు. ముఖ్యంగా ఏంటంటే కాల్ సెల్ చేశారు. అండ్ ఇంత హెవీగా ఓపెన్ ఇంట్రెస్ట్ మీరు ఎప్పుడు ఎక్స్పీరియన్స్ చేసి ఉండరు కదా బహుశా. ఎందుకు రేపే ఎక్స్పైరీ ఉంది, ఎందుకంటే మధ్యలో హాలిడేస్ వచ్చింది కాబట్టి మనకి రేపు ఎక్స్పైరీ ఉంది. అందుకని ముందు ఈ ప్రీమియమ్స్ మెల్ట్ అయిపోతాయి అన్న ఉద్దేశంతో చాలా అగ్రెసివ్గా ఓపెన్ ఇంట్రెస్ట్ ఈసారి హెవీగా పార్టిసిపేట్ చేయడం అనేది జరిగింది. హాలిడే లేకపోతే మేబీ దీంట్లో ఏంటంటే 20-30% తక్కువ ఉంటాయి, డెఫినెట్గా ఉంటాయి. బట్ హాలిడే ఉంది కదా, సరే గ్యాప్ అప్ కానీ గ్యాప్ డౌన్ కానీ అవ్వచ్చు. బట్ మేబీ విత్ హెడ్జింగ్ అంటే ఎట్ ద మనీ దగ్గర కొద్దిగా అగ్రెసివ్గా కాల్ సెల్ చేశారు. కొద్దిగా ఓటీఎంస్ కాల్స్ బై చేసుకొని ఉండొచ్చు. బట్ ఎనీహౌ అగ్రెసివ్గా ఈ యొక్క ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది బిల్డప్ అయినట్టు తెలుస్తుంది. బికాజ్ ఏంటంటే మధ్యలో హాలిడే ఉంది కాబట్టి తొందరగా ఈ యొక్క ప్రీమియమ్స్ మెల్ట్ అయ్యే ఛాన్స్ ఉంది, అవుతాయి డెఫినెట్గా. ఇక ఈ లెవెల్స్ విషయానికి వస్తే
మనకి నాకైతే ఇక్కడ 46,200 స్ట్రాంగ్గా కనిపిస్తుంది ఫ్రెండ్స్. చాలా మంది చూడండి ఇక్కడ మనకి 46,000 దగ్గర కాల్ పుట్ సెల్ చేశారు. చాలా మంది ఏంటంటే ఇక్కడ కాల్ పుట్ సెల్ చేసి ఏం చేస్తారంటే ఇక్కడ ఒక పుట్ బై చేస్తారు, ఇక్కడ ఒక మేబీ కాల్ అనేది బై చేస్తారు అనమాట, హెడ్జింగ్ పర్పస్. ఎందుకంటే ఓవర్ నైట్ ఏదన్నా గ్యాప్ డౌన్ అనేది జరిగింది అనుకోండి 5% 10%, ఓకే టైం బాగోక ఏంటంటే రిస్క్ అవుతుంది కదా, అందుకోసం మేబీ హెడ్జింగ్ తీసుకొని ఉండొచ్చు. బట్ ప్రీమియం ఎరోషన్ అనేది ఎక్స్పెక్ట్ చేశారు, అంటే మెల్ట్ అవుతుంది అన్న ఉద్దేశం ఇక్కడికి క్లియర్గా కనిపిస్తుంది. 46 లెవెల్ దగ్గర కాల్ సెల్ చేశారు, పుట్ కూడా సెల్ చేశారు. పుట్ ఏమో గ్రీన్, కాల్ ఏమో రెడ్, రెండు సెల్ చేశారు. ఓకే ఎనీహౌ మనకి 46,200 అనేది మనకి ఇంపార్టెంట్ లెవెల్ అనమాట. ఇక్కడ ప్రీవియస్గా 46,500 ఉంది, ఇప్పుడు వెరీ దగ్గరకు వచ్చేసారు, చాలా దగ్గరకు వచ్చేసారు. 46,200 లెవెల్ అనేది మనకి ఇమీడియట్ రెసిస్టెన్స్ లెవెల్. ఇక ఫ్రెండ్స్ మనం చూస్తే సపోర్ట్ విషయానికి వస్తే అగ్రెసివ్గా లేరు కానీ బట్ ఎనీహౌ 45,800 దగ్గర అయితే కనిపిస్తున్నారు. 45,800 దగ్గరకు వచ్చేసారు చూడండి, ఎక్స్పైరీ ఉండేసరికి. అదే మామూలుగా అయితే రారు, ఎందుకంటే ఇంత స్ట్రాంగ్ సెల్లింగ్ జరిగింది కదా, ఇంకా దూరంగా వెళ్ళిపోతారు. బట్ ఎక్స్పైరీ రేపే ఉంది కాబట్టి ఓపెన్ అవడం ఎక్స్పైరీ కాబట్టి వాళ్ళు ఏం చేశారంటే సెల్ చేశారు ముందు. ఓకే ఎనీహౌ ఇక్కడ మనం ఏంటంటే రెసిస్టెన్స్ లెవెల్స్ అనేది మార్క్ చేసుకున్నాం కదా, ఇది అంతే ఉంచుదాం ఫ్రెండ్స్. ప్రస్తుతానికి సపోర్ట్లో కొద్దిగా చేంజ్ అనేది చేస్తున్నాను చూడండి. ఇది నాకు బాగా మంచిగా అనిపించింది ఈ లెవెల్ అనేది. ప్రీవియస్గా రెసిస్టెన్స్ లాగా ఉంది, దాని తర్వాత బ్రేక్అవుట్ అయింది, మళ్ళీ అదే లెవెల్ అనేది ప్రీవియస్గా ఏదైతే రెసిస్టెన్స్ ఉందో అదే లెవెల్ సపోర్ట్ తీసుకొని పైకి వెళ్ళడం అనేది జరిగింది. సో ప్రస్తుతానికి మనకి 46,312 అనేది మనకున్న రెసిస్టెన్స్ లెవెల్, అదేవిధంగా 46,200 అనేది మనకున్న రెసిస్టెన్స్ లెవెల్. ఇదేమో బ్లూ కలర్దేమో యాజ్ పర్ ద ప్లేయర్స్ అనమాట, అంటే ప్లేయర్ ఏమి ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు, ఎక్కడ రెసిస్టెన్స్ ఉంటుంది అని చెప్పేసి భావిస్తున్నాడు అనేది ఇక్కడ మనకి క్లారిటీ ఇవ్వడం జరుగుతుంది అనమాట, బేస్డ్ ఆన్ ద ఓపెన్ ఇంట్రెస్ట్. ఇకపోతే ఫ్రెండ్స్ వెరీ ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే మనకు ఓపెన్ ఇంట్రెస్ట్ ప్లస్ స్ట్రక్చరల్ సపోర్ట్, మార్కెట్ స్ట్రక్చర్ అంటాం కదా, రెండు కూడా మెర్జ్ అయినాయి. సో ఎనీహౌ 45,800 అనేది మనకున్న ఇంపార్టెంట్ సపోర్ట్ లెవెల్. ఈ లెవెల్ అనేది వెరీ క్రూషియల్ అనమాట రేపటి రోజు కోసం. ఓకే అది బ్యాంక్ నిఫ్టీలో. సో ప్రస్తుతం అయితే ఫ్రెండ్స్ మనం ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే ఈ యొక్క లెవెల్ దాకా రావచ్చు, దట్ ఈస్ ద ప్రాబబిలిటీ. ఎందుకంటే ప్రీవియస్గా ఉన్న ట్రెండ్ మనకు డౌన్ ట్రెండ్ అనమాట. ఓకే ఎనీహౌ ఎక్స్పెక్టేషన్ మనం ఏం చేసుకోవచ్చు అంటే 45,800 దాకా రావచ్చు అని ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు. ఏది ప్రీవియస్ ట్రెండ్ డౌన్ సైడ్ ఉంది కాబట్టి డౌన్ సైడ్ మనం ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు. అండ్ ఆఫ్ కోర్స్ మనం ప్రీ మార్కెట్లో అగైన్ దీని గురించి మాట్లాడదాం. అండ్ ఫిన్ నిఫ్టీ అనేది మనం చూసుకున్నట్టే ఒకసారి బ్యాంక్ నిఫ్టీ నెక్స్ట్ వీక్ అనేది కూడా చూద్దాం. బ్యాంక్ నిఫ్టీ నెక్స్ట్ వీక్లో చాలా మంది అగైన్ 46,000 దగ్గరే పుట్కాలు సెల్ చేశారు. ఎనీహౌ మనకి ఏంటంటే 46,500కి వెళ్ళారు దూరంగా. సపోర్ట్ అయితే అంత అగ్రెసివ్గా కనిపించట్లేదు, 45,000 దాకా వెళ్ళారు. గమనించండి, రెసిస్టెన్స్ దూరంగా వెళ్ళారు అండ్ సపోర్ట్ అయితే అంత అగ్రెసివ్గా లేదు కానీ దూరంగా వెళ్ళారు. రైట్, దాని తర్వాత మనం ఈ యొక్క ఫిన్ నిఫ్టీ అనేది టెస్ట్ చేద్దాం. ఫిన్ నిఫ్టీ ఎలా ఉందని చెప్పేసి కరెంట్ వీక్. ఇది 18th అయిపోయింది కదా, మనకి నెక్స్ట్ వీక్ వెళ్ళాల్సి వస్తుంది 26th. ఇక్కడ చూడండి పెద్ద టవర్ ఉంది. ఎంత ఉంది ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ఈ యొక్క 20,500 కాలు సిగ్నిఫికెంట్గా సెల్ చేశారు. ఎంత 4,42,4.42 lakhs క్వాంటిటీ అనమాట. పుట్స్ వచ్చేసరికి 1.86, అంటే దగ్గర 50% తక్కువ ఉన్నారు. బట్ స్టిల్ ఏంటంటే వెరీ బిగ్ టవర్. ప్రస్తుతానికి అయితే మనం 20,500ని స్ట్రాంగ్ రెసిస్టెన్స్గా కన్సిడర్ చేద్దాం. చూడండి ఫ్రెండ్స్, ఎప్పుడైతే మార్కెట్ అనేది డౌన్ సైడ్ అనేది స్టార్ట్ అయిందో వాళ్ళు ఏం చేస్తున్నారంటే షిఫ్టింగ్ అనేది చేస్తున్నారు. ఇక్కడ ప్రీవియస్గా మనకి 20,600 దగ్గర ఉన్నోళ్ళు కాస్త 20,500కి వచ్చారు, చాలా దగ్గరకు వచ్చారు. ఎందుకంటే వాళ్ళ కాన్ఫిడెన్స్ బిల్డప్ అయింది, మార్కెట్ కిందకి వెళ్తుంది కదా, తొందరగా రాదు పైకి అన్న ఉద్దేశంతో. ఎనీహౌ ప్రస్తుతం లెవెల్స్ ఇవి. దాని తర్వాత మనం చూస్తే సపోర్ట్ అనేది చూద్దాం. సపోర్ట్ అగ్రెసివ్గా అయితే లేదు, బట్ ఇమీడియట్ సపోర్ట్ అయితే 20,300 అనేది మనం తీసుకోవచ్చు. ఒక 100 పాయింట్స్ అయితే కిందకి వెళ్ళినట్టు కనిపిస్తుంది, 20,300 అనమాట. రైట్, అయితే ఫ్రెండ్స్ మార్కెట్ స్ట్రక్చర్ అనేది కొద్దిగా చేంజ్ అయింది కాబట్టి నేను ఏంటంటే సపోర్ట్ అనేదాన్ని ఇక్కడికి తీసుకురావడం అనేది జరిగింది. కొద్దిగా డిస్టెన్స్ అనేది పెరిగింది వోల్టాలిటీ పెరగడం వల్ల. ఎనీహౌ 20,573 మనకున్న ఇమీడియట్ రెసిస్టెన్స్ అండ్ రౌండ్ నెంబర్ వచ్చేసరికి 20,500, ఇది కూడా రెసిస్టెన్స్ అనమాట. సపోర్ట్ వచ్చేసరికి మనకి 20,328, అదేవిధంగా 20,300 లెవెల్స్ కూడా మనకున్న ఇమీడియట్ సపోర్ట్ లెవెల్స్, ఈ రెండు కూడాను. సో ప్రస్తుతం అది. బట్ అగైన్ ఏంటంటే మన ఎక్స్పెక్టేషన్ ఏం చేసుకోవచ్చు అంటే ఒకవేళ మార్కెట్ గ్యాప్ డౌన్ అయిందనుకోండి, ఈ రెండు లెవెల్స్ అనేది వెరీ ఇంపార్టెంట్. ఈ లెవెల్స్ దగ్గర కన్నా మనకి ఏదన్నా రిజెక్షన్ జరిగి మంచి కన్ఫర్మేషన్ అనేది కనిపిస్తే అక్కడ నుంచి కూడా కొద్దిగా ఈ యొక్క ట్రెండ్ లైన్ అనేది ఫార్మేషన్ జరుగుతుంది. దానికోసం గమనించండి. ఆ ట్రెండ్
లైన్ ఫార్మేషన్ కానీ ఒకవేళ ఫార్మేషన్ జరిగితే లైక్ ఎలా జరగవచ్చు అంటే ఇక్కడ సమ్వేర్ ఒక స్పైక్ అనేది క్రియేట్ అవుతుంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం ఇక్కడ ఓపెన్ అయిందని చెప్పేసి ఇక్కడ నుంచి ఈ యొక్క సమ్వేర్ ఏంటంటే ఇక్కడ ప్రీవియస్ గా గ్యాప్ ఫిల్ చేసిన తర్వాత కొద్దిగా మనకి ఏంటంటే ఈ యొక్క రెసిస్టెన్స్ అనేది క్రియేట్ అవుతుంది. సో చూడాలి అక్కడ గాన స్ట్రాంగ్ సెల్లర్స్ యాక్టివిటీ లేదంటే మనకి ఏంటంటే బ్రేక్అవుట్ జరిగి మళ్ళీ ఏంటంటే అప్ సైడ్ మొమెంటం అనేది కంటిన్యూ అవుతుంది. ఎనీహౌ ఇంకా అయితే మనకి ట్రెండ్ లైన్ ఫార్మేషన్ అయితే జరగలేదు. ఓకే, ఇవి మనకున్న ఇంపార్టెంట్ లెవెల్స్. ఇకపోతే మిడ్ క్యాప్ అనేది చూద్దాం ఫ్రెండ్స్. మిడ్ క్యాప్ నిఫ్టీ ఎలా ఉంది కరెంట్ వీక్ చూద్దాం. మిడ్ క్యాప్ ఎక్స్పైరీ కూడా అయిపోయింది. 25th అయిపోయిందా? రైట్, ఓకే 25th ఉంది. అదేంటి చేంజ్ అయింది, ఇది ఎందుకు చేంజ్ అవ్వలేదంటే యాక్చువల్గా ఎక్స్పైరీ ఏంటంటే ఈ రోజు ఉంది ఏది ఫిన్ నిఫ్టీ, బట్ ఈరోజు హాలిడే కాబట్టి నిన్న మనకి ఏంటంటే ఎక్స్పైరీ అనేది క్లోజ్ అయింది. రైట్, దాని తర్వాత మనం చూసుకున్నట్టు మిడ్ క్యాప్ 25th ఉంది. దీంట్లో మనం చూస్తే ఇమీడియట్ గా రెసిస్టెన్స్ 9200 స్ట్రాంగ్ గా కనిపిస్తుంది. 9200 అనేది మనకున్న ఇమీడియట్ రెసిస్టెన్స్ అనమాట. ఓకే ఫైన్, ఇక్కడ చూడండి 9200 లెవెల్ అనేది మనకున్న ఇమీడియట్ రెసిస్టెన్స్ దగ్గరకు వచ్చారు. మార్కెట్కి వీక్గా ఉంది కాబట్టి. అండ్ దాని తర్వాత మనం ఏదైతే డ్రా చేసుకున్నామో ఆ యొక్క లెవెల్ నుంచి కూడా బౌన్స్ అయింది, కానీ మళ్ళీ హైయర్ లెవెల్లో రెసిస్టెన్స్ ఉంది కదా అక్కడ నుంచి కూడా కిందకు వచ్చింది. ఇవన్నీ ప్రీవియస్ లెవెల్స్ ఫ్రెండ్స్. ఇక సపోర్ట్ విషయానికి వస్తే ఇమీడియట్గా 9100 ఉంది, బట్ ఇది సేఫెస్ట్ కాదు. సేఫెస్ట్గా వెళ్ళాలంటే 9000 లెవెల్ అనేది మనకున్న ఇమీడియట్ సపోర్ట్ లెవెల్. ఇది దూరంగా ఉంది, దగ్గరలో ఏమన్నా ఉందా? 9100 ఉంచుదాం ప్రస్తుతానికి. ఓకేనా, 9100, బట్ ఇట్స్ వెరీ రిస్కీ అనమాట దగ్గరగా ఉండటం అనేది కూడా. వెరీ క్లోజ్గా ఉన్నాం, మార్కెట్ మొమెంటం డౌన్ సైడ్ ఉంది కాబట్టి. ఎనీహౌ ఇవి మనకున్న లెవెల్స్. ప్రస్తుతానికి అయితే వీటిలో ఎటువంటి చేంజ్ అనేది మనం తీసుకోవట్లేదు. ఏది మార్కెట్ స్ట్రక్చర్ ప్రకారం లెవెల్స్ అంతే ఉంచుతున్నాం, బట్ ఈ యొక్క ఓపెన్ ఇంట్రెస్ట్ లెవెల్స్ మాత్రం చేంజ్ అయినాయి. 9200, 9191, ఈ రెండు కూడా మనకున్న రెసిస్టెన్స్ లెవెల్స్ ఫ్రెండ్స్. అదేవిధంగా ఇక సపోర్ట్ విషయానికి వస్తే 9129 అంటే 130, 9100 ఈ రెండు కూడా మనకున్న ఇమీడియట్ సపోర్ట్ లెవెల్స్. ఓకే, ఇక గిఫ్ట్ నిఫ్టీ ఎలా ఉందనేది ఒకసారి చూద్దాం. జనరల్గా గిఫ్ట్ నిఫ్టీ అనేది మనం ప్రీ మార్కెట్లో డిస్కస్ చేస్తాం, బట్ ఎక్కడ క్లోజ్ అయింది ఏందనేది కూడా చూద్దాం. ఇది వెరీ సిగ్నిఫికెంట్గా డ్రమాటికల్గా వచ్చింది ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి మనకి హ్యాంగింగ్ మ్యాన్ ఫార్మేషన్ జరిగింది, ఇండిసిషన్ క్యాండిల్ జరిగింది. ఓవరాల్గా ఈ రెండింటిలో కూడా బుల్లిష్ స్ట్రెంతే ఉంది. అండ్ ఆఫ్ కోర్స్ ఏంటంటే ఇక్కడ బయర్స్ ట్రాప్ అనేది జరిగినట్టుగా అనిపిస్తుంది. ఎందుకంటే మార్కెట్ ఇక్కడ క్లోజ్ అయింది ఏది 20,256 దగ్గర, బట్ డైరెక్ట్గా ఇక్కడ గ్యాప్ డౌన్ అయింది. రైట్, ఇక్కడ గ్యాప్ డౌన్ అయింది అంటే వెరీ సిగ్నిఫికెంట్ ఇక్కడ నుంచి అనమాట. ఇక్కడ ఉండాల్సింది ఇక్కడ ఓపెన్ అయింది, డైరెక్ట్గా గ్యాప్ డౌన్ అయింది. అండ్ ఆఫ్ కోర్స్ కొద్దిగా గ్యాప్ ఫిల్ చేసి సక్సెస్ఫుల్గా బుల్స్ ట్రై చేశారు, బట్ మళ్ళీ నెక్స్ట్ డే కూడా మళ్ళీ బేర్స్ అనేవాళ్ళు కంట్రోల్ తీసుకొని మార్కెట్ని తీసుకురావడం అనేది జరిగింది. ఆల్ ద వే ఏంటంటే ప్రస్తుతం అయితే నెగిటివ్గా అయితే క్లోజ్ అవుతుంది. ఇదేంటి ట్రేడ్ అవుతుందా ప్రస్తుతం? 19th సెప్టెంబర్ ఇది ప్రస్తుతం మార్కెట్ అయితే ఓపెన్ ఉంది అండ్ ట్రేడ్ కూడా అవుతుంది. ఓకేనా, రియల్ టైం డేటా. ఇది నేషనల్ స్టాక్, ఐ మీన్ ఏంటంటే ఇది ఇంటర్నేషనల్ మార్కెట్స్ కాబట్టి వాళ్ళకి హాలిడే లేదు ఫ్రెండ్స్. ఓకే, సో మనకి గ్యాప్ ఇక్కడ ఉండాల్సిన మార్కెట్ డైరెక్ట్ గ్యాప్ డౌన్ జరిగింది. గ్యాప్ డౌన్ జరిగిన దగ్గర నుంచి కూడా స్ట్రాంగ్ సెల్లింగ్ అనేది జరుగుతుంది కాబట్టి ప్రోబబ్లీ ఛాన్సెస్ ఉన్నాయి మన మార్కెట్స్ కూడా గ్యాప్ డౌన్ అవ్వటానికి. అయితే ఇప్పుడు మనకి డిఫరెన్స్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. చూడండి ఇక్కడ గిఫ్ట్ నిఫ్టీ ఎక్కడ ట్రేడ్ అవుతుంది? 20,140 రఫ్గా. మన నిఫ్టీ ఎక్కడుంది? 20,133 కదా. ఓకే, అయితే ఫ్రెండ్స్ ఇక్కడ ఏంటంటే మనకి ఆర్బిటరీ డిఫరెన్స్ అనేది ఉందన్నమాట ఈ రెండింటికి మధ్య, ఒక 40-50 పాయింట్స్. సో బేస్డ్ ఆన్ దట్ ఏంటంటే మనం స్లైట్గా గ్యాప్ డౌన్ అనేది స్లైట్గా ఓకే ఎక్స్పెక్ట్ అయితే చేసుకోవచ్చు. ఏది అయితే ప్రీ మార్కెట్లో ఇవన్నీ కూడా చేంజ్ అవుతాయి, దాని గురించి డిస్కస్ చేద్దాం. ప్రస్తుతానికి ఏంటంటే ఈ యొక్క బయాస్ అనేది పక్కన పెడదాం, ఏది మన గిఫ్ట్ నిఫ్టీ గురించి. ఎనీహౌ ప్రస్తుతం మనకి ఈరోజు సెలవు ఇచ్చారు, గిఫ్ట్ నిఫ్టీ అనేది వీక్గా ఉంది. అండ్ ఆఫ్ కోర్స్ మనకి యుఎస్ మార్కెట్స్ కూడా ఒక్కసారి చూద్దాం. యుఎస్ మార్కెట్స్ యాక్చువల్గా కల్ప్రిట్ ఏంటంటే యుఎస్ మార్కెట్స్ అనమాట. ఓకే, ఇక్కడ స్ట్రాంగ్ సెల్లింగ్ జరిగేసరికి మన దాంట్లో కూడా ప్రాఫిట్ బుకింగ్ అనేది రావడం జరిగింది అండ్ కొద్దిగా కాషియస్గా ఉన్నారు. మెయిన్ ఏంటంటే గ్లోబల్ సెంటిమెంట్స్ అనేది బాగాలేదు, దట్ ఈస్ ద మెయిన్ రీజన్ అనమాట. అండ్ ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఆ యొక్క క్యాండిల్ తర్వాత మళ్ళీ అగైన్ ఏంటంటే 2 ఇండిసిషన్ క్యాండిల్ ఫార్మేషన్ అనేది జరుగుతున్నాయి. సో దీనివల్ల మనకి పెద్దగా ఇన్ఫర్మేషన్ ఏమి ఉండదు, బట్ హెవీగా ప్రీవియస్ ట్రెండ్ అనేది చూసుకున్నట్టయితే సిగ్నిఫికెంట్ సెల్ చేసి ప్రస్తుతం సైడ్ వేస్లో మార్కెట్ అనేది ఉందన్నమాట. సో బేస్డ్ ఆన్ ద ఓవరాల్ కాంటెక్స్ట్ అండ్ మన మార్కెట్స్ పడిన విధానం అన్ని చూసుకుంటే మార్కెట్లో అంత అగ్రెసివ్గా
పైకి వెళ్ళే సంకేతాలు తక్కువ ఉన్నాయి. ఇంట్రాడేలో మాత్రం వెళ్ళొచ్చు, గుర్తుపెట్టుకోండి. ఇంట్రాడేలో ఫాస్ట్గా ఇలా వచ్చి వెంటనే పైకి వెళ్ళి మళ్ళీ కిందకి రావచ్చు. ఈ మూవ్ అనేది కాదు మనం మాట్లాడుకుంది. ఓవరాల్గా బిగ్గర్ పిక్చర్లో మనకి అగ్రెసివ్గా పైకి వెళ్ళటానికి ఏది కూడా సపోర్ట్ అయితే చేయట్లేదు ప్రస్తుతం ఉన్న డేటా ప్రకారం. ఓకే, సో అది ఫ్రెండ్స్ ఈ రోజుకి. చూద్దాం రేపు ప్రీ మార్కెట్లో ఏం జరుగుతుందని చెప్పేసి. ఓకే, హోప్ ఈ వీడియో హెల్ప్ అయిందని చెప్పేసి అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. స్టే ట్యూన్. ధన్యవాదాలు.